ఇక్కడ రాయదుర్గం అనంతపురం జిల్లా రాయదుర్గం డివిజన్లో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఆవిర్భావం చేసుకుంటుంది. ఇది స్థాపించేది ఎక్కడంటే మన రాయలసీమ కడపలో రవిశంకర్ రెడ్డి గారు స్థాపించారు. అక్కడ అది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అన్ని మండలాలకి అన్ని డివిజన్లకి ఇప్పుడు ఈ బీదల కోసం ఈ ఎర్ర జెండా అంటే ఏమి, పేదల రక్తం, ఈ రక్తంలో పుట్టిండే జెండా ఇదే. అప్పుడు రక్తం ఎప్పుడు తెల్లబట్ట తీసుకొని రక్తం తుడితే మన పేదోళ్ళదే. అప్పుడు ఇది తుడిచినప్పుడు ఇది కమ్యూనిస్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని దీన్ని అంతా వాడబాటు చేసి దీన్ని అంతా ముందుకు నడిపించినారు కమ్యూనిస్ట్ వాళ్ళు, మన పెద్ద పెద్ద నాయకులు అప్పటి. అందుకే మనకి బీదోళ్ళకి ప్రతి ఉపాధ్యాయం పని కల్పించిందంటే ఎక్కడి నుంచి కల్పించింది? కమ్యూనిస్ట్ వాళ్ళే పోరాడేది. ప్రతి ఒక్కటి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ పోరాడుతున్నారు. ఆ రోజు గాంధీ పోరాడినాడు మనల్ని ఎట్లా ఇడిపించుకోవాలనేది. అంబేద్కర్ పోరాడినాడు మన సిద్ధాంతాలు ఎట్లా రాసి పెట్టుకోవాలనేది. ఈరోజు వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళు బైబుల్ దాని గురించి విన్నారు, అన్ని మతాల గురించి విన్నారు, అన్ని సిచ్యువేషన్లు ఉండకూడదని మాట్లాడినారు వాళ్ళు. అప్పుడు ఇప్పుడు మనమే మతవాదులుగా పెట్టుకుంటున్నాము, కొట్లాడుతున్నాము. మనదంతా ఒక్క రక్త సంబంధమే. మనం హాస్పిటల్కి పోతే ఆటికి పోతాం, హాస్పిటల్గా పోతాం. అందరూ నువ్వు పోతావు, డబ్బున్నాడు పోతాడు, ఆ కులం పోతా, ఈ కులం పోతా, అన్ని కులాలు ఆటికి పోతాయి. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఏం చెప్తుందంటే ఈ ప్రజల్లో పనిచేసి ముందడుగు చేస్తుందనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు. ఇప్పుడు ఇదే చూడండి, ఈ డివిజన్లో ఎట్లుంది. ఏమన్నా ఒక ఫ్యాక్టరీ ఉంది ఎక్కడన్నా కానీ కరువు మండలాలు చేయాలని మేము ఇన్నిత పత్రాలు ఇస్తే అవి మరి యాడ అడగండి ఇచ్చినారో వాళ్ళు తెలియదు మనకి. ఇది అప్పుడు ఇక్కడ కెనాల్ రావాలని అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ. దీని అది ఉద్దేశం తీసుకోలేదు, అట్లా ఎవరో కాపీ కొట్టినారు, కన్యాకాలం మీద వెళ్ళిపోయింది అది. అందుకే ఇప్పుడు కరువు మండలం చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ కొన్ని విషయాల మీద పోరాడుతుంది. ఇక్కడ చూడండి, కొండ చూడండి పెద్దది. ఆ కొండకి కాంపౌండ్ కట్టి ఎన్నో సౌకర్యాలు కూడా దాని కింద కాంపౌండ్ కడితే ఏర్పడతాయి. కొంచెం జంతువులు రాకుండా అక్కడ కూడా రైలు పాత కాపాడుతుంటారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు డిమాండ్ చేసి ఇదే ప్రజల్లోని ఈరోజు ఆవిర్భావము ఇంతకుముందు 8 సంవత్సరాలు అయిపోయింది, 9వ సంవత్సరం అడిగేస్తుంది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీని. ఆర్సీపీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ